నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. 15 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసిన నటి ఆమె. బొద్దుగా ముద్దుగా ఉంటూ తన అందం అభినయంతో వెండితెరను తన వైపు తిప్పుకున్న పంజాబీ ముద్దుగుమ్మ. నీతోడు కావాలంటూ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అల్లరి పిడుగు. ఆడపులి శివంగి అంటూ ఫస్ట్ హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ తర్వాత చంటికి మాస్ లెక్కలు నేర్పి ప్రేయస్గా మారింది. పెద్ద చిన్న హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని నంది అవార్డును తన ఖాతాలో వేసుకుంది. అటు హీరోయిన్ ఇటు నిర్మాతగా రాణిస్తున్న రాజకీయ రౌడీ చార్మి గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. చార్మి పూర్తి పేరు చార్మి కౌర్. 1987 మే 17న మహారాష్ట్రలోని వసాయిలో జన్మించారు. శ్రీనివాసరావు దర్శకత్వంలో 2002లో వచ్చిన తెలుగు చిత్రం నీతోడు కావాలితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు చార్మి. రొమాంటిక్ డ్రామా అయిన ఈ మూవీలో దీపక్ రీమాసేన్తో కలిసి నటించారు. ఈ మూవీలో నటించిన నాటికి చార్మికి కేవలం 13 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులో గృహిణి పాత్రలో అద్భుతంగా నటించారు చార్మి. అయితే సినిమా అపజయం పాలైంది. దీంతో చార్మిని నటిగా గుర్తించడానికి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చాలా టైం పట్టింది. తర్వాత హిందీ మూవీ ముజ్సే దోస్తీ కరోగేలో గుర్తింపు లేని అతిథి పాత్రలో నటించారు. ఆ నెక్స్ట్ తమిళ చిత్రం కాదల్ అజివతిల్లై, మలయాళం మూవీ కట్టు చెంబకంలో కథానాయికగా రాణించారు. సూర్యతేజ దర్శకత్వంలో వచ్చిన నీకే మనసిచ్చాను చిత్రంలో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామా అయిన ఈ మూవీలో హీరో శ్రీకాంత్ తో కలిసి సందడి చేశారు చార్మి. అయితే అనుకున్నంత విజయం సాధించలేకపోయినప్పటికీ హీరోయిన్ గా చార్మిని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తర్వాత కాదల్ కిసు కిసు, ఆహా ఈతనై అజగు వంటి తమిళ చిత్రాలు చేసిన చార్మి తెలుగు ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం శ్రీయాంజనేయంలో సందడి చేశారు. కృష్ణవంశీ రచన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆడపులి శివంగి అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హీరో నితిన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటించారు చార్మి. బివి రమణ దర్శకత్వంలో వచ్చిన గౌరీ సినిమాలో సుమన్ సరసన నటించారు. ఈ సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్నారు. చంటి సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన వసంత లక్ష్మిగా నటించి మెప్పించారు చార్మి. తర్వాత మాస్ మూవీలో అక్కినేని నాగార్జునతో కలిసి రెండో హీరోయిన్ గా ప్రియా పాత్రలో మెరిశారు. చక్రం సినిమాలో లక్ష్మిగా అనుకోకుండా ఒక రోజులో సహస్రగా, రాజకీయ రౌడీలో కావేరిగా అలరించారు. అల్లరి పిడుగులో బాలయ్యతో కలిసి సుబ్బలక్ష్మిగా అల్లరి చేశారు. చుక్కల్లో చంద్రుడు మూవీలో సంధ్య క్యారెక్టర్ చేయగా, లక్ష్మి మూవీలో శైలజగా రాణించారు. తర్వాత స్టైల్ మూవీలో హీరోగా రాఘవ లారెన్స్ చేయగా చార్మి చిన్నపాటి పాత్రలో కనిపించారు. పౌర్ణమిలో ప్రభాస్ తో కలిసి చంద్రకళగా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించారు. చిన్నోడు చిత్రంలో సుమన్ సరసన కథానాయికగా మెప్పించారు. రాఖీలో ఎన్టీఆర్ కు మరదలుగా గౌరీ పాత్రలో కనిపించారు. మధ్యలో కన్నడ మూవీ లవకుశలో కనిపించిన ఆమె తిరిగి తెలుగులో మళ్లీ బిజీ అయ్యారు. మంత్ర, సుందరకాండ, భలే దొంగలు, మైకేల్ మదనకామరాజు, కౌశల్య సుప్రజారామ, రాజు వంటి తెలుగు సినిమాలతో పాటు లాడం అనే తమిళ మూవీలో మెరిశారు చార్మి. తర్వాత చార్మికి మెయిన్ పాత్రలు రావడం ఆగిపోయాయి. మనోరమ, కావ్య డైరీ, మహాత్ముడు, ఆగతన్, ఇందు, సయ్యాట, మంగళ, దొంగలముఠ, నగర నిద్రపోతున్న వేళ, డమరుకం, సేవకుడు, నాయక్, సరదాగా అమ్మాయితో, ప్రేమ ఒక మైకం వంటి తెలుగు తమిళ చిత్రాలతో పాటు హిందీ, కన్నడ మూవీలో కూడా క్యారెక్టర్ పాత్రలు చేశారు చార్మి. యాక్టింగ్ చేస్తూనే నిర్మాతగా అవతారం ఎత్తారు చార్మి. జ్యోతిలక్ష్మి మూవీని నిర్మించడంతో పాటు హీరోయిన్ గా మెప్పించారు. కన్నడ, తెలుగు మూవీ రోగ్, బాలయ్య మూవీ పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ రొమాంటిక్ మూవీలతో పాటు 2002లో లైగర్, 2024లో డబుల్ స్మార్ట్ వంటి చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం హీరోయిన్ గా నటించడం మానేసిన చార్మి చిత్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. చార్మి జర్నీ సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకుంటూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. మరో నటితో రేపటి సినీ ఆనిముత్యాలలో కలుసుకుందాం. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.